హలో అండి అందరికీ రాగి పిండి లడ్డు అయితే తయారు చేద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని 2-3 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఇక్కడ 2 కప్స్ రాగి పిండి అయితే తీసుకుంటున్నా. మంచిగా నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి పిండిని. మొత్తం పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. మధ్యలో మధ్యలో చిన్న చిన్న ఉండల్లాగా వస్తాయన్నమాట. బాగా కలిసేటట్టు కలుపుకొని మొత్తం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. చూడండి కలర్ చేంజ్ అయ్యింది కదా, పక్కన పెట్టుకోవాలి. ఇంకా మనం ఒక గిన్నెలో కట్టే తీసుకోవాలి దీన్ని. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి తీసుకున్న తర్వాత మనం బాదం అయితే వేయించుకుందాం. ఇక్కడ ఇంకో మనం చాక్ తోటి కట్ చేస్తే లేట్ అవుతుంది కదా, అందుకని నేను ఇక్కడైతే కొంచెం రోట్లో వేసి 2 సార్లు దంచితే చూడండి ఎంత మంచిగా చాక్తో కట్ చేసినట్టు వచ్చింది. ఇప్పుడు మంచిగా వేయించుకోవాలన్నమాట నెయ్యిలో. మంచిగా వేగింది కదా, మనం ముందుగా వేయించుకున్న పిండిని ఇందులో వేసుకొని మొత్తం మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. బాగా మళ్ళీ ఒకసారి కలుపుకుంటే నెయ్యి అంతా మళ్ళీ పిండికి పడుతుంది కదా. ఇక్కడ మనము 1 కప్పు బెల్లం అయితే తీసుకోవాలి. ముందుగా మిక్సీ జార్లో కొంచెం పిండి వేసుకొని తర్వాత బెల్లం కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న పౌడర్ని ముందుగా వేయించుకున్న పౌడర్లో కలుపుకొని బాగా మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకున్న తర్వాత మనం బాగా కరగబెట్టి చల్లారిన తర్వాత నెయ్యి అయితే వేసుకొని మొత్తం పిండికి పట్టించి అప్పుడు చిన్న చిన్న ఉండల్లో మనకు ఎంత సైజు కావాలో అంత సైజులో మనం చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి, హెల్త్కి చాలా మంచివి, కాల్షియంకి చాలా బాగా పనిచేస్తుంది. ఇలా మొత్తం మనం అన్ని లడ్డూలు అయితే చేసుకోవాలి. చాలా బాగుంటాయి అన్నమాట, టేస్ట్ కూడా. మీరు కూడా కావాలంటే తయారు చేసుకోండి. సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.